విశుద్ధి చక్రం జాగృతమవును. లఘు శ్వాస మణిపూరక చక్రం జాగృతమవును. స్వాధిష్టాన చక్రం జాగృతమవును. మణిపూరక చక్రం జాగృతమవును. లఘు శ్వాస ఆజ్ఞా చక్రం జాగృతమవును. స్వాధిష్టాన చక్రం జాగృతమవును. విశుద్ధి చక్రం జాగృతమవును. శ్వాస పీడిస్తూ శ్వాస వదులుతూ శ్వాస పీడిస్తూ శ్వాస వదులుతూ శ్వాస శ్వాస పీలుస్తూ శ్వాస వదులుతూ శ్వాస పీలుస్తూ పొట్టలోని కండరాలు సాగుతాయి. పొట్ట సంబంధ వ్యాధులు తగ్గుతాయి. పొట్టలోని అవయవాలకు బలం వస్తుంది. కాలి వేలు శక్తివంతం అవుతాయి. మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది. కాళ్ళలోని కండరాలు బలపడతాయి. ఉదర సంబంధ సమస్యలు దూరమవుతాయి. చేతులు బలపడతాయి. మానసిక ఒత్తిడి తగ్గించును. నడుము నొప్పులు తగ్గును. నడుము పొట్ట ఆరోగ్యంగా ఉండును. జీర్ణశక్తి పెరుగుతుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్కసారి మంత్రం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు ఈ యోగంతా చేస్తున్నారంటే కారణము భగవద్ అనుగ్రహం లేనిది ఏది కూడా మనం చేయటానికి వీలుపడదు. ఆరోగ్యం భాస్కరాలిచ్చే ఆ భాస్కరుడు ఎవరు? ఆది పురుషుడు, ఆ కృష్ణ పరమాత్ముడు, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత సమగ్ర ఉపనిషత్తుల సారాంశము మరియు 4 వేదముల యొక్క సారాంశం. ఇది పరమ పవిత్రమైనటువంటి శ్రేష్టమైన గ్రంథము. ఏ కులమునకు ఏ ధర్మమునకు సంబంధించినది కాదు. ఇది అందరికీ జ్ఞానాన్ని, జీవన పరమార్థాన్ని తెలిపే ఉత్కృష్ట గ్రంథం. ఇందులో నుండి కొన్ని ఉత్కృష్టమైన శ్లోకాలు మీ ముందు ఉంచుతాను. నెక్స్ట్ అందరూ ఉత్తిష్ట లేచి నిలబడండి. నెక్స్ట్ రౌండ్ కంటిన్యూ. శ్వాస పీలుస్తూ శ్వాస వదులుతూ శ్వాస పీలుస్తూ శ్వాస వదులుతూ లఘు శ్వాస శ్వాస బిగించి శ్వాస పీలుస్తూ శ్వాస వదులుతూ లఘు శ్వాస శ్వాస పీలుస్తూ శ్వాస వదులుతూ శ్వాస పీలుస్తూ